ఎటువంటి వజ్రాన్ని చెత్త కుండీలో పడేశాడంటే ఆయన దగ్గర ఇంకా విలువైంది ఏదో ఉంది అన్నటువంటి ఆలోచనతోటి మరలా కత్తి తీసుకొని వచ్చాడు ఆశ్రమం దగ్గరికి. వచ్చి, ఏ సాధువు, నువ్వు నన్ను మోసం చేశావన్నాడు. ఏంట్రా నాయన, నువ్వు అడిగింది ఇచ్చేశాను కదా, మళ్ళీ మోసం చేశానంటావేంటి? ఇంత విలువైనటువంటి వజ్రాన్ని నువ్వు చెత్త కుండీలో పడేశావంటే ఇంకా విలువైంది నీ దగ్గర ఏదో ఉంది అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి నవ్వుతూ చిరుమందహాసంతో, అవునరా నాయన, నువ్వు అన్నట్టుగానే నా దగ్గర ఇంకా విలువైందేదో ఉంది అన్నాడు. మరి నాకు అది కావాలా అన్నాడు. అది కావాలా అంటే, అట్టయితే అది కొంచెం కష్టం బాబు పొందడం అన్నాడు. ఎంత కష్టమైనా కానీ నాకు అదే కావాలా అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, యమునలో పోయి స్నానం చేసిరా బాబు, ఇస్తాను అన్నాడు. వీడు వెళ్ళి యమునలో వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ముందు కూర్చోమన్నాడు. కూర్చోబెట్టి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామ చింతామణి నా దగ్గర ఉండడం వల్ల చింతామణి వజ్రం తుచ్చం అనిపించి దాన్ని చెత్తకుండీలో పడేశాను అన్నాడు. ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మిక చింతన ద్వారా దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందడం వల్ల ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి అన్నటువంటిది తక్కువగా ఉండింది. మరి ఈరోజు మనిషిలో 2 లక్షలు ఉంటే 4 లక్షలు అయితే బాగుండంటాడు. 4, 8, 16, 32, 64, 128 నిన్న అనుభవించలేదు, రాబోయే రేపు అనుభవించట్లేదు. తర్వాత దాన్ని మూటగట్టి ఎవరికి పోయి ఇచ్చేసి వెళ్తామో తెలియదు అనమాట. మనిషి కలియుగ ప్రభావం వల్ల ధనములోనే ప్రతి ఒక్కటి ఉంది అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అది అజ్ఞానం. ధనములో ఆనందం లేదు, శాంతి లేదు. భగవత్ చింతనలో ఆనందం, శాంతి ఉన్నాయి. పూర్వానికి ఎవరో ఒక జమీందారు ఉన్నాడంట. అతని దగ్గర అనంతమైనటువంటి ధనం ఉంది, కానీ శాంతి లేదు, ఎప్పుడు టెన్షన్. మనం కూడా కష్టపడి నానా తప్పుడు పనులు చేసి డబ్బులన్నీ సంపాదించి గల్లాపేటలో తాళం వేసి పెట్టుకుంటాం. పనుకుంటే పక్క వీధిలో కుక్క మురిగితే మనం లేచి కూర్చుంటాం అనమాట. అన్ని తలుపులని చూసుకొని మరలా పనుకుంటాం. ఎవరికి శాంతి లేదు. మరి ఆ జమీందారు దగ్గర చాలా ధనం ఉంది, కానీ శాంతి లేదు. ఆ జమీందారు ఇంటి పక్కనే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేటువంటి వాడు. ఎప్పుడు కూడా గోవింద బోలో గోపాల బోలో, గోవింద బోలో గోపాల బోలో అని చెప్పి ఆనందంగా చిందులు వేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు అతను. ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే, జమీందారు చూశాడు, ఒరే నా దగ్గర ఇంత ధనం ఉంది, వీడి దగ్గర ఏమో దరిద్రుడు, కానీ ఎప్పుడు గోవింద గోపాల అంటూ చిందులేస్తూ తిరుగుతూ ఉంటాడే అని చెప్పి ఏం చేశాడు అంటే, తన దగ్గర ఉన్నటువంటి ధనంలో ఒక 1000 వరహాలు మూట కట్టి ఆ పూరి గుడిసెలో తీసుకెళ్లి పడేశాడు ఆ సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంటిలో. ఆ రోజు నుంచి ఈ యొక్క కూలి పనివాడు ఆ గోవింద గోపాల చిందులు పోయాయి, ఆనందం పోయింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు, మళ్ళా లోపలికి వెళ్తున్నాడు, మళ్ళా బయటకు వస్తున్నాడు, ఏం అంతు పట్టట్లేదు. అప్పుడు జమీందారు చూసి అనుకున్నాడు, నాకు ఒక తోడు దొరికారా బాబు అనుకున్నాడు. అయితే వారం రోజులు అట్లా గడిచింది. వారం రోజుల తర్వాత మరలా ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి గోవింద గోపాల అంటూ చిందులు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ జమీందారుకు అంతుపట్టక, తట్టుకోలేక, దొరికినట్టు దొరికి వీడు తప్పిపోయాడు ఏంటి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోయి, అరే నాయన, వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, మళ్ళా ఇప్పుడు గోవింద గోపాల అంటూ చిందులు వేస్తున్నావు, ఏంటి విశేషం అన్నాడు. అప్పుడు ఆ సామాన్యుడు చెప్పాడు, స్వామి, నా ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి, ఈ శరీరాన్ని పోషించుకునేదానికి ఏదో నేను కూలి పని నాలి పని చేసి నా జీవనం సాగిస్తూ ఉన్నాను. మిగిలిన సమయం అంతా కూడా ఆ భగవత్ చింతనలో ఆనందంగా గడుపుతూ ఉన్నాను. అయితే ఎవరో ఒక దుర్మార్గుడు ఒక 1000 వరహాలు మూట తీసుకుని వచ్చి నా గుడిసెలో పడేశాడు. అది వచ్చిన దగ్గర నుంచి దీన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఎట్లా ఖర్చు పెట్టాలా అన్నటువంటి రకరకాల టెన్షన్ వచ్చేసింది. ఈరోజు ఏకాదశి పర్వదినం, ఈ యొక్క మూటే కదా నా అశాంతికి కారణం అని చెప్పి ఆ యొక్క మూటను తీసుకొని వెళ్ళి గోదావరిలో పడేసి వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ ఆనందంగా ఉన్నాను అన్నాడు. అంటే ఉద్ధవుడికి కూడా ఉద్ధవ గీతలో స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఒక పిచ్చుకొకటి ఒక చిన్న మాంసపు ముక్కను పట్టుకొని ఎగురుతూ పోతూ ఉందంట. దానిపైన ఒక గద్ద
నీడలో చూస్తే అది ఒక కాకి వెంటాడుతుంది, ఒక గద్ద ఒకటి వెంటాడుతూ ఉంది, ఒక రాబందు ఒకటి వెంటాడుతూ ఉంది. ఈ మూడు కూడా నా వెంట ఎందుకు పడ్డాయని ఇది ఆలోచించినప్పుడు తన ముక్కులో ఉన్నటువంటి చిన్న మాంసపు ముక్క కోసం అని అర్థమయ్యి ఆ మాంసపు ముక్కను విడిచిపెట్టి చెట్టు మీదకు వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటుందంట. ఆ కథ చెప్పి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, మనిషికి అందమైనటువంటి భార్య కానీ, ధనమైనా కానీ, పదవైనా కానీ ఉన్నప్పుడు వాటిని పొందాలా అన్నటువంటి ఉద్దేశంతో స్నేహితులు, బంధువులు, దొంగలు అందరూ కూడా మన వెనకాల పడి ఉంటారు. వాళ్ళకి నా శాంతి నా సుఖం, వాళ్ళకు శాంతి లేదు సుఖము లేదనమాట. అవేవీ లేనివాడు అధిక సంపన్నుడు. ఎందువల్ల అంటే అధికమైన సంపన్నం ఏంటి? శాంతి. అధికమైన సంపద ఏమిటి? శాంతి. నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొనున్నావు, గది అంతా కూడా చల్లగా ఉంది, కానీ నీ బుర్ర మాత్రం వేడిగా ఉంది. ఉపయోగం ఏముంది చెప్పండి? సో అందువల్ల మనిషికి కావలసినటువంటిది శాంతి కావాలా? ఆ శాంతి భగవత్ చింతనలో వస్తుంది. మన ఇంద్రియాలను, ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనం ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో అప్పుడే మనం నిజమైనటువంటి శాంతిని పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం ఈ యొక్క కలియుగంలో ఆ భగవత్ శాంతిని మనం పొందాలా అంటే ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఆనందంగా జీవించాలంటే భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకున్నప్పుడే మనం శాంతిని పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశక నామ్నాం కలి కల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నారు. అందువల్ల మనం ఈ యొక్క భగవత్ చింతనలో, భగవత్ నామస్మరణలో, భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకున్నప్పుడే నిజమైనటువంటి శాంతి సుఖాన్ని మనం పొందుతాము. హరే కృష్ణ.